ఇనుపపెట్టెలో దాగున్న బంగారం దుమ్ము దులిపి దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టిద్దామనుకున్న కేంద్ర సర్కార్ ప్లాన్కు ప్రజలు రెస్పాండ్ అవ్వలేదు. దేశంలో 20,000 టన్నుల బంగారం ఉంటే సర్కారీ స్కీమ్లో ఇప్పటికే కేవలం 400 గ్రాముల బంగారం మాత్రమే డిపాజిట్ అయింది. దీంతో కేంద్రం పునరాలోచనలో పడింది. దేశంలో వాడకంలో లేకుండా ఉన్న బంగారాన్ని బ్యాంకింగ్ రంగంలోకి తీసుకొద్దామనుకున్న కేంద్రం ఆలోచనకు ఆదిలోనే దెబ్బపడింది. స్కీమ్ ప్రారంభమై 2 వారాలు గడుస్తున్నా ప్రజల నుంచి మాత్రం స్పందన రావడం లేదు. ఇప్పటి వరకు కేవలం 400 గ్రాముల బంగారం మాత్రమే డిపాజిట్ అయిందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ట్యాక్స్ కట్టాల్సి వస్తుందన్న భయంతో కూడా కొంతమంది గోల్డ్ డిపాజిట్ వైపు కన్నెత్తి చూడటం లేదని తెలుస్తోంది. దేశంలో 20,000 టన్నుల బంగారం నిల్వలున్నట్లు గుర్తించిన కేంద్రం వాటిని బ్యాంకులో డిపాజిట్ చేస్తే వడ్డీ ఇస్తామని ప్రకటించింది. మరోవైపు బంగారానికి సెక్యూరిటీ కూడా ఉంటుందని చెప్పింది. అయితే దీనికి తగిన ఏర్పాట్లు చేయడంలో మాత్రం సర్కార్ విఫలమైంది. బంగారం క్వాలిటీ చెక్ చేసే ఫెసిలిటీ, గోల్డ్ రిఫైనరీలు లేకపోవడమే ప్రజలు ఆసక్తి చూపకపోవడానికి కారణమంటున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. బంగారం డిపాజిట్ స్కీమ్ కోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రకటించింది ప్రభుత్వం. కానీ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 29 సెంటర్లు మాత్రమే ఓపెన్ చేసింది. ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో ప్రభుత్వం కూడా పునరాలోచనలో పడింది. ప్రస్తుతం ఉన్న సెంటర్లను 55కు పెంచేందుకు ప్లాన్ చేస్తోంది. స్కీమ్ పై మరోసారి రివ్యూ చేయాలని డిసైడ్ అయ్యారు కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన గోల్డ్ కాయిన్ పథకానికి మాత్రం ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 6,200 కాయిన్స్ ప్రజలు సొంతం చేసుకున్నారు. ఇదే మన డిస్కషన్ పాయింట్. మనతో పాటు నమశివాయ గారు జాయిన్ అవుతున్నారు, డైరెక్టర్ ఆఫ్ జెన్ మనీ నుంచి. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, స్కీమ్ రెస్పాన్స్ ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? ఈ స్కీమ్ల గురించి బాగానే ఉందా ఆదరణ ప్రజల నుంచి? అంటే బేసిక్గా ఇప్పుడు బాండ్ స్కీమ్ ఇవాళ క్లోజ్ అవుతుంది. 15 డేస్ వాళ్ళు అవకాశం ఇచ్చారు అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో ఇవాళ క్లోజ్ అవుతుంది. అది నిన్నటికి సుమారుగా 145 crores కలెక్షన్ వచ్చినట్టుగా రిపోర్ట్స్ వచ్చాయి. సో టుడే ఈజ్ ద లాస్ట్ డేట్. బహుశా మేబీ 150 కానీ లేదా ఇంకొద్దిగా ఎక్కువ కానీ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. అయితే దీని మీద ముఖ్యంగా అవేర్నెస్ లేదు. బట్ ఈ స్కీమ్స్ చాలా మంచి స్కీమ్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ప్లాన్ చేసిందో అన్ని స్కీమ్స్ మంచిది. ఏ రకంగా అంటే భవిష్యత్తులో బంగారం మాకు కావాలి, ఒక 5 సంవత్సరాల తర్వాతనో 10 సంవత్సరాల తర్వాతనో మా అమ్మాయి పెళ్ళి ఉండొచ్చు, లేదా ఇంకా వేరే అవసరాలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు అందరూ ఏం చేస్తారంటే బంగారం కొనుక్కొని అలా ఇంట్లో దాచిపెడతారు. దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, లేదా దానికి ఒక లాకర్ తీసుకుంటారు, మళ్ళీ లాకర్లో పెడతారు, ఇవన్నీ చేస్తారు. దాని ప్రత్యామ్నాయంగా భవిష్యత్తులో 5-10 సంవత్సరాల్లో మీకు బంగారం, లాంగర్ పీరియడ్లో మీకు బంగారం ఏదైతే అవసరం ఉందో మీరు అది డైరెక్ట్గా నియర్గా బంగారం కొనకుండా ఈ బాండ్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీ బంగారానికి బంగారం అలానే వస్తుంది. మీరు ఎప్పుడైతే రిడెంప్షన్ అవుతుందో దాంతోపాటు మీకు వడ్డీ కూడా దానిపైన చెల్లిస్తుంది. కాబట్టి 2.75% అంటే సుమారుగా పావులా వడ్డీ అనుకోండి సుమారుగా. సో ఎంత వచ్చినా కానీ మరి ఇట్ ఈస్ అ గుడ్ అమౌంట్ అని చెప్పొచ్చు. 8 years పెట్టారనుకోండి సుమారుగా మీకు 23% సుమారుగా మీకు ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. అంటే 23% అధికంగా, అంటే 100 గ్రాములు పెట్టిన వాళ్ళకి 23 గ్రాములు అధికంగా 8 సంవత్సరాల తర్వాత మీరు బంగారం కొనుక్కునే అవకాశం, ఆపర్చునిటీ మీకు లభ్యమైనట్టే. కాబట్టి ఆ పరంగా చూస్తే స్కీమ్ మంచిది. కాకపోతే మనం అవేర్నెస్ అనేది తక్కువగా ఉందని చెప్పొచ్చు ఒకటి. రెండోది ఏంటంటే మీకు ఎప్పుడు కూడా 8%, 7%, 9%కి అలవాటైన పబ్లిక్ వడ్డీకి ఇక్కడ మీరు 3% కానీ బిలో 3% అన్నారు కల్లా కొద్దిగా అట్రాక్షన్ తగ్గింది తప్ప కొద్దిగా అవేర్నెస్ ఇంక్రీజ్ చేస్తే బహుశా భవిష్యత్తులో పబ్లిక్ నుండి మళ్ళీ రెస్పాన్స్ రావచ్చు. ఇది ఫస్ట్ ట్రెంచ్. మళ్ళీ భవిష్యత్తులో కూడా మళ్ళీ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ ఈవే బాండ్స్, మళ్ళీ సావరిన్ బాండ్స్ మళ్ళీ లాంచ్ చేస్తారు. అయితే ఈ బాండ్లో ఇప్పుడు చూస్తున్న ఈ ఇష్యూ వరకు చూసుకుంటే ఏంటంటే గవర్నమెంట్ ఎప్పుడు కూడా లాంచ్ చేయడానికి ముందు ధర ఒక ఫిక్స్ చేస్తుంది, ఒక నిర్ణీతమైన ప్రైస్ పెట్టడం జరుగుతుంది. ఆ ప్రైస్ వచ్చేసి ఈసారి అన్ఫార్చునేట్గా ఏమైందంటే 2680 రూపీస్ పెట్టింది. అంటే 26,800గా ప్రైస్ 26,800గా ప్రైస్ నిర్ణయించింది గవర్నమెంట్. సో ఈరోజు మార్కెట్లో మనం చూసుకుంటే దానికన్నా 4 to 5% లోవర్గా బంగారం మనకి ఫిజికల్గా మనకు దొరకడం మూలాన అది కూడా ఒక కారణమై ఉండొచ్చు పబ్లిక్ కొంత రెస్పాన్స్ తగ్గడానికి.
సో ఈ ప్రైస్ అనేది గవర్నమెంట్ ముందే ఫిక్స్ చేస్తుంది కాబట్టి దాని మూలన మరి 20 రోజుల పీరియడ్లో అంటే 15 రోజులు 20 రోజుల ఈ పీరియడ్లో మరి ధరలు ఎలా వెళ్తాయో ఎవరు చెప్పలేరు. కాబట్టి వాళ్ళు కూడా కొంత 2% అలా ప్రీమియం పెట్టుకొని ఉండి ఉంటారు గవర్నమెంట్ కూడా రిస్క్ తగ్గించుకోవడానికి. బట్ ఇంత కాలానికి 20 రోజుల తర్వాత ఎలా ఉంటుంది అనేది గవర్నమెంట్ కానీ ఎవరు కానీ డిసైడ్ చేయలేరు కాబట్టి, ఊహించలేరు కాబట్టి ఆ ధర అనేది కొద్దిగా ఎక్కువ పెట్టడం జరిగింది. దానికి తోడు బంగారం ధరలు కొంచెం కరెక్ట్ అయింది. అది లాంచ్ అయిన తర్వాత బంగారం ధరలు కరెక్ట్ అవ్వడం మూలాన ఒక స్టేజ్లో 8% లోవర్లో కూడా బంగారం దొరికింది. సో ఇంత గ్యాప్ ఉండడం వల్ల కూడా పబ్లిక్ కొంత మరి పెట్టకపోయి ఉండొచ్చు. ముఖ్యంగా నేనంటాను అవేర్నెస్ లేకపోవడం వల్ల ఇది జరిగి ఉంటుంది అని నేను భావిస్తున్నాను. దీన్ని స్లోగా మీరు మరి ఇంకా మేబీ స్టాక్ బ్రోకర్స్ ప్లాట్ఫామ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉన్నాయి, ఎక్స్చేంజెస్ ఉన్నాయి, దాని ద్వారా కానీ ఇంకా రకరకాల ప్రత్యామ్నాయాల మార్గంలో దీన్ని కనుక మీరు ఈజీగా అమ్మడానికి సులువుగా కొనుక్కోవడానికి అవకాశాలు కల్పిస్తే మేబీ నెక్స్ట్ ట్రెంచ్ ఆపై ట్రెంచ్లో మరి రెస్పాన్స్ అనేది పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఇది రియల్లీ గుడ్ స్కీమ్ అండి. అయితే ఇంట్రెస్ట్ రేట్ 2.75 అనేది బిలో 3% అంటే పావలా వడ్డీ కన్నా తక్కువ కదండి అనొచ్చు. దానికి బదులు మనీ డిపాజిట్ కి వెళ్ళొచ్చు కదా అని అనుకుంటుంటారు. మనీ డిపాజిట్ వెళ్ళొచ్చు. బంగారం ధరలు పెరిగినాయి అనుకోండి, భవిష్యత్తులో బంగారం ధరలు పెరిగింది అనుకోండి, ఇప్పుడు ఈ ధర ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు కొనదలుచుకున్నారు మీరు, భవిష్యత్తులో బంగారం పెరిగినప్పుడు మీకు ఆటోమేటిక్గా మీరు ఎక్కువ రేటు పెట్టి కొనాల్సి వస్తుంది కదా. కాబట్టి భవిష్యత్తు కోసం బంగారం ధరలు తగ్గినప్పుడు ఇలా తగ్గినప్పుడు కరెక్ట్ అయినప్పుడు జనరల్గా పబ్లిక్ అందరూ కూడా ఫిజికల్గా గోల్డ్ కొనుక్కొని ఇంట్లో దాచుకుంటారు. నేనేమంటానంటే అది ఫిజికల్గా కొన్ని దాచుకునే బదులు అదే అమౌంట్ ఇక్కడ మీరు సావరిన్ బాండ్స్ కొనుక్కుంటే ఆటోమేటిక్గా మీకు వడ్డీ ఏదైతే ఇస్తున్నారో అల్టిమేట్గా మీకు 8 years మీరు హోల్డ్ చేశారనుకోండి, 3% సుమారుగా 3% అనుకోండి, 23% సుమారుగా అవుతుంది మీకు. అంటే 100 గ్రాములు కొనుక్కున్న వాడికి భవిష్యత్తులో 8 సంవత్సరాల తర్వాత 23 గ్రాములు అదనంగా వచ్చినట్టే ఫ్రీగా. సో కాబట్టి దీనివల్ల అడ్వాంటేజెసే ఉన్నాయి పబ్లిక్కి. కాకపోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్, ఐ డూ అగ్రీ. అయితే ఇంతకాలం మనం 0 ఇంట్రెస్ట్ సంపాదిస్తున్నాం. 0 ఇంట్రెస్ట్ కాదు, నెగిటివ్ ఇంట్రెస్ట్. ఎందుకంటే దాని కొన్న బంగారానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి మనం. దానికి లాకర్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. సో దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు టెంపుల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ దగ్గర మరి ఐడియల్ గోల్డ్ ఉంటే మరి డెఫినెట్గా గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో పెట్టుకుంటారు వాళ్ళు ఆటోమేటిక్గా. భవిష్యత్తు అవసరం ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా బాండ్స్లో పెట్టాలని మనం సలహా ఇస్తున్నాము. సో దీనివల్ల తప్పకుండా వాళ్ళకి కలిసే వస్తుంది, అధికంగా బంగారం పొందిన వాళ్ళు అవుతారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా తక్కువ అంటున్నారు. ఐ డూ అగ్రీ. అట్లీస్ట్ ఇంకొక 1% ఇంక్రీజ్ చేస్తే చాలా అత్యద్భుతంగా ఉంటుందేమో. బట్ గవర్నమెంట్కి మరి ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ రిస్కులు గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి మీకు సెక్యూరిటీ 100% సెక్యూరిటీ ఉంది గవర్నమెంట్ నుండి కూడా. సో ఆ రిస్కులు తీసుకుంటుంది కాబట్టి బహుశా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 3% బిలో పెట్టడం జరుగుండొచ్చు. డెఫినెట్గా నెక్స్ట్ ట్రెంచ్ లాంచ్ చేసినప్పుడు ప్రైస్ ఇప్పుడు వాళ్ళు 2-3% ప్రీమియం పెట్టినట్టుగా స్టార్ట్ అయ్యే టైంకి చూసుకుంటే 2-3% ప్రీమియం పెట్టినట్టు కనబడింది. మరి అదేమన్నా మరి గవర్నమెంట్ దాని పునరాలోచన అంటే దాన్ని తీసుకొని తప్పకుండా, లేకపోతే ప్రైస్ ఇప్పుడు పెట్టకుండా ముందు చెప్పకుండా ప్రైస్ మేము లాస్ట్ డే ఎంత ప్రైస్ ఉంటే ఆ రోజు ప్రైస్ మేము తీసుకుంటామని చెప్పారనుకోండి, అది కూడా కొంత హెల్ప్ అవ్వచ్చు. డెఫినెట్గా దేర్ విల్ బి తప్పకుండా దీన్ని కరెక్షన్స్ అనేది గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది. సో మరీ ఎక్కువగా సేఫ్టీ గవర్నమెంట్ ఆలోచించినా కానీ పబ్లిక్ రెస్పాన్స్ వీక్ అవుతుంది. సో ధర ఎప్పుడైతే పెద్దగా తగ్గకుండా స్టేబుల్గా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ బంగారం ప్రొక్యూర్ చేసే అవకాశం ఉండొచ్చు. బట్ ఏదేమైనా కానీ నెంబర్ ఆఫ్ ట్రెంచెస్ గవర్నమెంట్ కనుక ఎవ్రీ 2 months 3 months ఒకసారి ఇట్లా లాంచ్ చేస్తూ, ఈవెన్ 150-200 crores అయినా కానీ లాంచ్ చేస్తూ పబ్లిక్ అలవాటు చేస్తూ వెళ్ళడం ద్వారా బంగారం అనవసరంగా కొనుక్కునే బదులు మనం ఇక్కడ పెట్టుబడి పెట్టుకుంటే దాని ద్వారా పబ్లిక్కి లాభం ఉంటుంది. ఎందుకంటే వడ్డీ కూడా వస్తుంది, బంగారానికి బంగారం కూడా ఉన్నట్టు అవుతుంది. ఎందుకంటే విలువ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది గవర్నమెంట్. బంగారం మీరు 100 గ్రాములు తీసుకున్నారనుకోండి, ఈరోజు 100 గ్రాములు మళ్ళీ మీకు ప్రొటెక్ట్ అవుతుంది, 100 గ్రాములు మీకు వస్తుంది రెడీమ్ అయినప్పుడు, దానికి పాటు ఇంకా మీకు వడ్డీ కూడా వస్తుంది. కాబట్టి ఇది రియల్లీ గుడ్ స్కీమ్ అండి. సో దీని ద్వారా గవర్నమెంట్ అంటే ఇంపోర్ట్స్ అనేది తగ్గి దేశానికి మంచి జరుగుతుంది. సో తప్పకుండా ప్రజలందరూ కూడా వడ్డీ రేటు తక్కువైనా పర్వాలేదు, భవిష్యత్తు అవసరాలు, నాకు పెద్దగా నగలు కానీ ఇట్లాంటివి మేము చేయించుకోము, అది మేము పిల్లల కోసము భవిష్యత్తు కోసం ముద్ద బంగారం దాచుకుంటాము అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇది రియల్లీ అన్ ఎక్సలెంట్ స్కీమ్ అండి. ఇప్పుడు ఈసారి అవకాశం అయిపోయింది, బహుశా మరి ఎక్స్టెండ్ అవ్వకపోవచ్చు. బట్ నెక్స్ట్ టైం అయినా కానీ ప్రజలు దీన్ని వాడుకుంటే దీనివల్ల ఎంతో కొంత ప్రీమియం, ఎంతో కొంత మనకి లాభమే చేకూరుతుంది. కాబట్టి పాత వాళ్ళని టార్గెట్ చేసి బయటకు తేవాలి అంటే బాండ్స్ రూపంలో కావచ్చు, లేదంటే డిపాజిట్లని ఆకర్షించాలనే ప్రయత్నం చేస్తోంది. కానీ
ఏ లేడీ అనుకుంటుంది అండి ఆర్నమెంట్ బంగారాన్ని కరిగించేసి నేను డిపాజిట్ చేసుకోవాలి లేదంటే బాండ్ రూపంలో చేసుకోవాలని ఎవరు అనుకుంటారు? ఎందుకంటే బంగారం అంటే లక్ష్మి సెంటిమెంట్గా ఉంటుంది కాబట్టి ఎవరు అనుకుంటారు అలా? అంటే బేసిక్గా ఇప్పుడు మనము భవిష్యత్తు అవసరాల కోసము ఈ సావరిన్ బాండ్ స్కీమ్ మనం డిస్కస్ చేసామండి. ఇట్ ఇస్ గుడ్ ఫర్ ఫ్యూచర్. భవిష్యత్తులో అక్వైర్ చేయాలి, మెల్లమెల్లగా అక్వైర్ చేయాలనుకున్న, భవిష్యత్తులో అక్వైర్ చేయాలనుకున్న వాళ్ళకి అది బాగా ఎక్సలెంట్ స్కీమ్. అంటే బంగారం లేదు, గవర్నమెంట్ కూడా బంగారం ఇవ్వదు. ఓన్లీ మీ బంగారం ఇప్పుడు 100 గ్రాములు కొన్నామనుకోండి, 100 గ్రాములకు సరిపోయే ఈరోజు గవర్నమెంట్ ఏ ఫిక్స్ చేసిందో ఆ దానికి విలువ మనం ఈరోజు డిపాజిట్ మనం బాండ్స్లో కనుక పెట్టుకుంటే మళ్ళీ 100 గ్రాములకు సరిపోయే విలువ మీకు ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. బంగారం ఇవ్వదు గవర్నమెంట్, బట్ దాని విలువ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మీకు బంగారం కొన్న వాళ్ళే అయిపోతారు ఆటోమేటిక్గా. సో ఇది భవిష్యత్తు కోసం. ఇంకోటి, ఈరోజు మన దగ్గర ఐడియల్గా బంగారం ఉంది, అలాంటి బంగారం కూడా దానిపై కూడా మీరు సంపాదించవచ్చు. ఎలా అయితే డబ్బులు ఉంటే మనం తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసి, ఎస్బీలో అయితే 4% వస్తుంది, ఎఫ్డీ చేస్తే 8.5% వస్తుంది, అలా ఇంట్రెస్ట్ ఎర్న్ చేస్తున్నాం, కొంత సంపాదన వస్తుంది. అలానే ఖాళీగా పడి ఉన్న బంగారాన్ని కూడా ఈరోజు మన పెట్టెలోకి వెళ్ళి తీసి, లేదా లాకర్లో ఉన్న బంగారాన్ని కూడా తీసి బ్యాంకులో కనుక డిపాజిట్ చేస్తే 2.25% కానీ 2.5% కానీ వడ్డీ చెల్లిస్తామని చెప్తూ ఉంది గవర్నమెంట్. సో ఈ బంగారాన్ని బ్యాంకులు తీసుకొని మళ్ళీ వాళ్ళు జ్యువెలర్స్ కానీ ఇంకోరికి కానీ లెండ్ చేసి వాళ్ళు దానిపైన మళ్ళీ డబ్బు సంపాదించుకోవడానికి బ్యాంకు కూడా మంచి అవకాశం. సో ఇదేంటంటే విన్ విన్ పొజిషన్ ఫర్ బోత్ బ్యాంకర్స్ అండ్ ఆల్సో ది పబ్లిక్ అండ్ ఆల్సో ది గవర్నమెంట్ ఏమవుతుంది, ఈరోజు బ్యాంకులు ఏదైతే బంగారాన్ని మొబిలైజ్ చేశారో డిపాజిట్ స్కీమ్లో, ఆ బంగారాన్ని మళ్ళీ జ్యువెలర్స్కి లెండ్ చేయడం వల్ల ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి. దానివల్ల దేశానికి, ఎకానమీకి మంచి జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఈ విన్ సిచ్యువేషన్ ఫర్ ఎవ్రీబడి. కాబట్టి పబ్లిక్ కూడా ఈ 2 స్కీమ్స్ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఖాళీగా పడున్న బంగారాన్ని మరి ఇక్కడ డిపాజిట్ చేయడము చాలా మంచిదని మనం సలహా ఇస్తున్నాం. ఎందుకంటే ఖాళీగా ఉన్న బంగారం పైన కూడా మీరు ఈరోజు కొంత ప్రతిఫలాన్ని పొందడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మేడం చెప్పారు, వారు ఏమడుగుతున్నారంటే మరి ఆర్నమెంట్ కరిగించి ఇవ్వరు కదా అని. ఇక్కడ మనం ఆర్నమెంట్ కరిగించి ఇక్కడ డిపాజిట్ చేయమని గవర్నమెంట్ కానీ ఎవరు కానీ చెప్పడం లేదమ్మా. ఐడియల్ గోల్డ్ ఖాళీగా ఉంది, ఉదాహరణకి పాత పడిపోయింది, ఎట్లాగో మీరు ఎక్స్చేంజ్ చేయదలుచుకున్నారు, అట్లాంటివి, లేదంటే ముద్ద బంగారం ఉంది, అట్లాంటి వాటన్నిటిని కూడా ఇక్కడ మీరు ఐడియల్ గోల్డ్ తెచ్చి ఇక్కడ డిపాజిట్ చేయడం వల్ల కొంత ఇంట్రెస్ట్ అనేది ఎర్న్ చేయగలుగుతారు. తర్వాత ఇప్పుడు టెంపుల్స్ కానీ ట్రస్టులు కానీ అట్లాంటి వాళ్ళ దగ్గర కూడా బంగారం చాలా ఉంది విపరీతంగా, వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ అనేది వాళ్ళు ప్రతిఫలం అనేది పొందుతారు. సో ఆ రకంగా కూడా ఖాళీగా ఉన్న బంగారాన్ని వినియోగంలో తేవడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. 22,000 టన్నులు అని చెప్తున్నారు, బట్ ఆ 22,000 టన్నులు వస్తుందని ఆశించట్లేదు. దానిలో ఈవెన్ ఒక 5% వచ్చినా చాలా ఎక్స్ట్రాడినరీ సక్సెస్ చెప్పొచ్చు. తప్పకుండా ఇది జస్ట్ బిగినింగ్. ఇప్పుడు ఏంటంటే ముందు బ్యాంకర్స్కే క్లారిటీ ఉండదు ఇప్పుడు. సో నెమ్మదిగా బ్యాంకర్స్ క్లారిటీ రావాలి. తర్వాత బ్యాంకర్స్ వాళ్ళు అసేయింగ్ సెంటర్స్తో టైఅప్ చేసుకోవాలి. ఇక్కడ క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ ఏంటంటే, ఒకటి ఇంట్రెస్ట్ రేట్ అండి. డీసెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే పబ్లిక్ ఎట్లాగో వస్తారు, ఆటోమేటిక్గా బ్యాంకర్స్ మరి దానికి అవసరమైన అన్నీ కూడా సమకూర్చుకుంటారు. ఇక్కడ ఇంట్రెస్ట్ అనేది అట్రాక్టివ్ లేకపోవడం మూలన కనీసం ఎస్బీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్న ఉండాలండి. 4% అన్న లేకపోతే పబ్లిక్ ఇంట్రెస్ట్ తీసుకోకపోవచ్చు, ఖాళీగా ఉన్న బంగారం కూడా తీసుకోకపోవచ్చు. ఎందుకంటే సెంటిమెంట్ ఉంది, బంగారాన్ని మనం తీసుకెళ్ళి కుదోబెట్టాలన్నా ఏం చేయాలన్నా కానీ పబ్లిక్ ఆలోచిస్తారు, సెంటిమెంటల్గా ఫీల్ అవుతారు. సో అయితే ఇక్కడ మనం కుదోబెట్టట్లేదు. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, బంగారం కుదోబెట్టడం వేరండి, బంగారం డిపాజిట్ చేయడం వేరు. కాబట్టి ఇది మంగళమే. కాబట్టి ఆ పరంగా చూస్తే పబ్లిక్ క్లారిటీ కనుక తీసుకుంటే వీఆర్ డిపాజిటింగ్. ఎలా అయితే డబ్బులు తీసుకెళ్ళి మన దగ్గర ₹1,00,000 క్యాష్ ఉంది, తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేయడం వల్ల మనం ఎంతో కొంత ప్రతిఫలాన్ని పొందుతున్నాం. అలానే బంగారం కూడా ఖాళీగా ఉన్న బంగారాన్ని మనం తీసుకెళ్ళి డిపాజిట్ చేయడం వల్ల దాని మీద ప్రతిఫలం పొందుతాం మనం. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంటే ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటంటే, 400 గ్రామ్స్ ఎందుకు వచ్చింది ఆల్ ఓవర్ ది ఇండియాలో అని చూస్తే, ఇంకా ఒకే బ్యాంక్ స్టార్ట్ చేసింది ఈ స్కీమ్, ఒకే బ్యాంకు లాంచ్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు ఇంకా లాంచ్ చేయబోతున్నారు. తర్వాత వాళ్ళ అసేయింగ్ సెంటర్స్ అనేది పెరగాలి, టైఅప్స్ వాళ్ళకి పెరగాలి. వీళ్ళతో పెరిగినప్పుడు ఏమవుతుందంటే బంగారం నెమ్మదిగా అక్కడ ప్రతి చోట కూడా బ్యాంకులో కూడా మరి ఏదైనా ఒక ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, అది ఒక సర్కులర్ రూపాన కావచ్చు, లేకపోతే ఒక బ్యానర్ రూపాన కానీ ప్రతి బ్రాంచ్లో కూడా ప్రతి బ్యాంకు కూడా పెట్టిన రోజు తప్పకుండా ఇది పికప్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఇంట్రెస్ట్ రేట్ మాత్రం
ఐ టు ఫీల్ పర్సనల్లీ ఇది 2.25 to 2.5% అనేది చాలా తక్కువ అనుకుంటున్నాను. 4% మినిమం ఉండాలి. ఎస్బీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక లేకపోతే పబ్లిక్ అంతగా ఇంట్రెస్ట్ చూపించరేమో అని నా పర్సనల్ ఒపీనియన్ అండి. బట్ బోత్ ఆర్ ఈ 2 ట్విన్ స్కీమ్స్ కూడా చాలా ఎక్సలెంట్ స్కీమ్స్. అయితే గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది, బీజేపీ గవర్నమెంట్ ఇదివరకు ప్రవేశపెట్టింది. అప్పుడు బంగారం స్కీము అంతగా సక్సెస్ అవ్వలేదు, ఎందుకంటే సైజ్ రెస్ట్రిక్షన్స్ ఉండడము, తర్వాత మనం బంగారం డిపాజిట్ చేశాక నెల రోజులు పట్టేది అప్పుడు ప్రాసెస్ అంతా అయిపోయి మనకి ఎంత బంగారం ఉందని తేలడానికి. అలాంటివన్నీ కూడా ఈరోజు కొంత సవరించడం జరిగింది. 4 to 5 అవర్స్లోనే మీ బంగారం ఎంత అని తేలుస్తాము అసేయింగ్ చేసి అని అంటున్నారు. సో ఇవన్నీ ప్రాక్టికల్ డిఫికల్టీస్ కనుక గవర్నమెంట్ సరిగా హ్యాండిల్ చేసి బ్యాంక్స్ కూడా శ్రద్ధ పెట్టి దీని మీద, బ్యాంకులకు చాలా మంచి ప్రాఫిటబుల్ అండి ఇది. ఎందుకంటే ఎస్బీ అకౌంట్స్ కోసం బ్యాంక్స్ అన్నీ చూస్తారు. మరి ఈ ఎస్బీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కన్నా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మీరు బంగారాన్ని తెచ్చుకుంటున్నారు కాబట్టి బ్యాంక్స్ కూడా చాలా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. దాన్ని లెండ్ చేసినా కానీ ఎడిదిరిగి బ్యాంక్స్ డెఫినెట్గా హయ్యర్ రేట్లో లెండ్ చేస్తారు. సో చాలా ఎక్స్ట్రాడినరీ క్రీమ్ ఉంది బ్యాంక్స్ కూడా. సో బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని మరి ఈ స్కీము సక్సెస్ చేస్తే తప్పకుండా ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఎవ్రీబడి అండి. సో దీనికోసమే మరి ప్రభుత్వం కానీ తర్వాత బ్యాంక్స్ కానీ కృషి చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ అంతర్జాతీయంగా గోల్డ్ రేట్ తగ్గుతూ వస్తుంది. సో గోల్డ్ రేట్ ఎప్పటికైనా ఆశగానే ఉంటుంది కదండి, ఇంకా తగ్గుతుందేమో, అప్పుడు ఇంకా కొని పెట్టుకుందామేమో, ఇలాంటి ఇవే నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ప్రాఫిట్లో పడిపోతాం కదా, ఇంకా కొని పెట్టుకోవచ్చు కదా ఎక్కువ అన్న ఫీలింగ్తోనే ఉంటుంటాం. సో అంతర్జాతీయంగా గోల్డ్ రేట్ తగ్గుతుంది కాబట్టి ఈ గోల్డ్ స్కీమ్స్ వైపు ఎవరైనా మొగ్గు చూపుతారంటారా? అది కూడా వన్ ఆఫ్ ద డిఫెక్ట్ అయి ఉంటుందా? అంటే ఒకటి అర్థం చేసుకోవాలండి, బంగారం అనేది మన వాళ్ళు ఇండియన్స్ ఇర్రెస్పెక్టివ్ వాటి రేట్ అంటే ధరలతో నిమిత్తం లేకుండా కొంటూనే ఉంటారు, కాస్త తక్కువ ఎక్కువ. సో ఫంక్షన్లు ఆగవు, పెళ్ళిళ్ళు ఆగవు, గృహప్రవేశాలు ఆగవు. అందులో ముఖ్యంగా మరి ఆడవాళ్ళు అయితే దానిపైన అతిగా ప్రేమిస్తారు బంగారాన్ని. మరి ఇలాంటి ఇండియాలో ధరలతో నిమిత్తం లేకుండా బంగారం కొనడం అయితే ఆగదు. కాబట్టి ఆ కొనే బంగారము భవిష్యత్తు కోసం కొనేట్టయితే సావరిన్ బాండ్ స్కీమ్లో పెట్టండి. సో మీకు నథింగ్ బట్ బంగారం ఉన్నట్టే, సెక్యూర్డ్, గవర్నమెంట్ కన్నా ఇంకేం సెక్యూరిటీ ఉంది ఇండియాలో. సో సెక్యూర్డ్, దాంతోపాటు మీకు ఎంతో కొంత ప్రతిఫలం కూడా వస్తుంది. కాబట్టి ఖాళీగా బంగారము ఇలాంటివి మనకి కొనుక్కొని ఇంట్లో దాచుకునే బంగారాలు అయితే తప్పకుండా మీరు ఈ మార్గంలో పోవడం వల్ల డెఫినెట్గా మంచి ప్రతిఫలం కూడా పొందగలుగుతారు. సో ఇండియాలో ధరలతో నిమిత్తం లేక బంగారం కొంటారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం. ఏ ఇయర్ కూడా ఆగలేదు, ధరలు పెరిగిన రోజులు ఆగలేదు, ధరలు తగ్గుతున్నా కానీ బంగారం ఇంపోర్ట్స్ ఆగలేదు. కాబట్టి ఆటోమేటిక్గా బంగారం కొంటూనే ఉంటాం. కాబట్టి ఇలాంటి స్కీమ్స్ ఉండాలి. ఉండడం వల్ల ఏంటంటే కొంత ఇంపోర్ట్స్ అనేవి తగ్గుతాయి ఆటోమేటిక్గా. ఎందుకంటే ఈ 2 స్కీములు కూడా ఇంపోర్ట్స్ని తగ్గిస్తాయి. సో మీకు బంగారం ఉన్నట్టే గవర్నమెంట్ రియల్గా రిస్క్ తీసుకుంటుంది సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్లో. ఎందుకంటే ధరలు ఈరోజు 27,000 26,800 బంగారం నేను ఇస్తున్నా అని చెప్తుంది. రేపు 30,000 అయినా కానీ గవర్నమెంట్ మీకు అంత విలువైన బంగారం ఇవ్వాల్సిందే. రేపు 40,000 అయినా కానీ అంత విలువైన బంగారం ఇవ్వాల్సిందే. 100 గ్రాములు మీరు డిపాజిట్ చేస్తే 100 గ్రాముల బంగారం మీకు ఇవ్వాల్సిందే. కాబట్టి గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ రిస్క్. కాబట్టి అక్కడ ఇంట్రెస్ట్ అధికంగా మనం ఆశించలేము. సో అక్కడ 3% వాటెవర్ 2.75% ఆర్ లిటిల్ ఓవర్ దట్ ఎంకరేజ్ చేయడానికి ఇవ్వడం అనేది సబబే. కానీ బ్యాంకుల దగ్గర మనం అయితే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో బంగారం డిపాజిట్ చేస్తున్నామో పబ్లిక్ వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి ఇస్తున్నారు. కాబట్టి బంగారం ఎంతో ప్రేమించే బంగారాన్ని తీసుకురాని ఇవ్వాలంటే మరి ఎంకరేజ్మెంట్ ఉండాలి. రెండోది వాళ్ళు తీసుకున్న ఆ బంగారం మీద మినిమం ఎస్బీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక ఇవ్వకపోతే 4% 5% చెల్లించకపోతే ఈవెన్ 6% చెల్లించవచ్చు బంగారం డిపాజిట్ మీద. ఎందుకంటే దే కెన్ ఈజీలీ లెండ్ ఎట్ 11%. తీసుకునే వాళ్ళు జ్యువెలర్స్ ఉండొచ్చు. సో వాళ్ళకంత క్రీమీ అసెట్ క్లాస్ అయినప్పుడు ప్రపోజల్ అయినప్పుడు బ్యాంకర్సే ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ మీద డిపాజిట్ స్కీమ్ మీద బాగా ఫోకస్ చేయడం వల్ల తొందరగా మనం తెచ్చిన పాత బంగారాన్ని తొందరగా అసేయింగ్ చేసి దాని వెయిట్ ఎంత అదంతా నిర్ణయించి ఇంత మీరు డిపాజిట్లు ఎట్లయితే మనం ₹1,00,000 డిపాజిట్ చేస్తే మనకి ఎస్బీ బుక్లో మన పాస్బుక్లో ₹1,00,000 అని మనకి ఎలా ఇస్తారో అట్లానే మనకి గోల్డ్ డిపాజిట్ బుక్లో కూడా మీకు ఇన్ని గ్రాములు ఉందని చెప్పి వాళ్ళు మీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బ్యాంకులు ఇవ్వగలిగిన రోజున మరి మన దగ్గర ఐడియల్గా ఉన్న బంగారం కూడా నెమ్మదిగా మరి ఈ స్ట్రీమ్లోనికి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తం మీద అది ఇనుప పెట్టెలో దాగున్న బంగారం దుమ్ము దులిపి దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులో పెట్టిద్దామనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ప్లాన్స్ ఎక్కడి వరకు వర్కౌట్ అవుతాయో చూడాల్సిందే. దిస్ వాజ్ స్పెషల్ డిస్కషన్. స్టే ట్యూన్డ్.